వందనాలయ్యా. గొప్ప దేవ, మహోన్నతుడా నీకు వందనాలు. మహాగరుడ, అతిథిడ, పరిశుద్ధ ఆత్మదేవ నీకు స్తోత్రాలయ్యా. ఇది నన్ను భావిస్తా నువ్వు ఇచ్చిన కృపను బట్టి మేము ఏర్పాటు చేసుకుని ఉన్న చిన్న కొడుకుని బట్టి మీకు స్తోత్రాలయ్యా. ప్రభా 43 సంవత్సరములు కూడా మరి మా వివాహం మంచిగా మీరుండి అది నన్ను మేము ఎరగనప్పటికీ ప్రభా మీరు జరిగించారు. అదేవిధంగా ఈ దినాన ఈ చిన్న కొడుకుని ఏర్పాటు చేసుకొని మరి ప్రభా ఈ యొక్క ప్రార్థన కొడుకు యానివర్సరీ చక్కగా జరుపుకోవడానికి చిన్న సంఘం అయినప్పటికీ ఆ శక్తి కలిగి సన్నిధిలో ఉండడానికి సహాయం చేశారు ఆయన. ఇదిగో మా ప్రభా దినాన్ని అబ్రహాముని పిలిచిన దేవుడు అయ్యా. ఇది నా మమ్మల్ని మీరు పిలిచి ఉన్నారయ్యా. అబ్రహాముని మాటకు లోబడి సమస్తాన్ని ఇచ్చి నెమ్మడించినట్లుగా ప్రభా మీరు మమ్మల్ని పిలిచి ఉన్నారయ్యా. మేము కూడా ప్రభా సమస్తాన్ని ఇచ్చి నెమ్మడించడానికి నెమ్మడించిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఈ సేవలు ఆగిపోకుండా సాగిపోవడానికి సహాయం చేశారు. అనేక విషయాల్లో ప్రభా ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందులు, అవమానాలు వచ్చి ఉండొచ్చు. కానీ అయినప్పటికీ నేను ఎప్పుడు చూస్తూ అబ్రహాము వెళ్ళి సాగిపోవడానికి ఆగిపోవడానికి సహాయం చేశారయ్యా. కనుక నేను నమ్మకస్తులకు మెండే దీవెలు అన్నట్లుగా తండ్రి మా బిడ్డల నలుగురిని కూడా మా ప్రభుత్వం ఏర్పరచుకున్నారు. బలంగా మా ప్రభు ముగ్గురు నీ కృపలో ఉన్నారయ్యా. ఇతరు వాడుకుంటూ ఉన్నారు ప్రభు. తండ్రి కుమార్తె సేవకునైనా సిద్ధంగా ఉన్నారు. అలాంటి కుమార్తె అలానే మా ప్రభ చిన్న కుమారుడు కోడలు కూడా బలంగా ఓడబడాలని మా ఆశ. మరి ముఖ్యంగా సంఘ బిడ్డలందరూ కూడా ఆత్మీయ స్థితిలో ఎదగాలి, వదగాలి ప్రభ. మరి కొంతమంది రాకుండా మా ప్రభ అయ్యా నీ బిడ్డలు నీకు అప్పచెప్పేవారుగా మీరు ఉండాలి. సంఘం కట్టబడే సంఘముగా, ప్రతి విషయంలో లోబడే సంఘముగా, అన్ని విషయాలు ఎదిగే సంఘముగా సంఘాన్ని వచ్చేది. ప్రభ చక్కని వర్షాలు ఇచ్చిన ప్రసాద బాబులకి ఇచ్చిన మా ప్రభ ముగ్గురు బిడ్డలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి నాయన ఈ దినాన అయ్యా మంచిగా నా ప్రభ అనేకమైన మాటలు అయ్యా మా జీవితాలకు కావలసిన మాటలు, బలపరిచే మాటలు నీ కుమారుని నోట ఇక ఉంచినందుకు వందనాలు. ఇక రాబోయే దినాల్లో బలంగా నీ బిడ్డను వాడుకోండి ప్రభ. అలానే దినాన వరలక్ష్మి ప్రభ స్త్రీని కూడా జ్ఞాపకం చేసుకోయా. వారికి 29 నుండి 30 సంవత్సరం వివాహమై కూడా ప్రభ ఆ బిడ్డలు కూడా ఈ దినాన్ని సన్నిధిలో తండ్రి చక్కగా కుటుంబం అంతా కూడా ఆశీర్వాదంతో దీవెనతో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దినాన మా ప్రభ మరి చిన్న కూడికి మేము అనేక మందిని ఆహ్వానించి ఉన్నాం, పిలిచి ఉన్నాం. కానీ ప్రభ చాలా మంది లోబడలలో జలంగా ఉన్నారు మా ప్రభ. అయ్యా కొంతమంది అయ్యా వారికి ఆటంకాల మధ్య రాలేకపోయి ఉండొచ్చు, కొంతమంది రాగలిగి కూడా మానుకొని ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రభ వారిని బట్టి కూడా నీకు స్తోత్రాలు. ఏ విషయంలో ఎవరు ఎక్కడ జారిపోతున్నారు, పడిపోతున్నారు, బలపరచలేకపోతున్నారు, ఇంకా దిమనసు కలిగి ఉంటున్నారో నీకు తెలుసాయా. ప్రతి ఒక్కరిని సరిచేయగలిగిన దేవుడు అయ్యా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించగలిగిన దేవుడు తండ్రి నీకు వందనాలు. మరి దినాలు మా ప్రభ ఇచ్చిన కోరికలు మీరు దీవించి ఆశీర్వదించి ఇప్పటి వరకు పాటల్లో, స్తుతుల్లో, అలానే వాక్య ధ్యానంలో మీరుండి మీ నామం మహిమార్థంగా జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభ ఇంకా ముందు కాలంలో ఏ విధంగా మేము ముందుకు నడవాలో, ఏ విధంగా ఈ సేవను మా ప్రభ ముందుకి కొనసాగింపచ్చారో మా ఇరువురికి మీ కృప కాపుదల, మా భార్య భర్తకి మీ జ్ఞానము దయచేయ. నీ కృపలో మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించి సహాయం చేయమని, మీరు ఇచ్చిన సంఘాన్ని దినదినాభివృద్ధిని దయచేయమని ప్రభా నీ కొంతనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏస్తున్నాం. రైతుకొని ప్రార్థన చేర్చున్నాము మా పరమ తండ్రి.